హలో ఫ్రెండ్స్, సింపుల్ కుక్కీ స్వాగతం. 6 రకాలుగా పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 6 స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలని యాడ్ చేస్తున్నాను. కొద్దిసేపు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. చిటికెడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పులిహోర మిశ్రమం ఇప్పుడు తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని అన్నంలోకి నిమ్మకాయలని పిండుకోవాలి. నిమ్మకాయలలో గింజలు లేకుండా చూసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న పులిహోర మిశ్రమాన్ని అన్నంలోకి వేసి కలుపుతున్నాను. నిమ్మకాయ పులిహోర కోసం నేను ఇక్కడ 1 కప్ అన్నాన్ని ఉడికించుకున్నాను. 1 కప్ బియ్యం తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చివరిగా ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు పులిహోరని బాగా కలపాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర ఇప్పుడు తయారైపోయింది. ఆంధ్ర స్టైల్లో చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి చింతపండు గొజ్జుని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. లో ఫ్లేమ్లో చింతపండు గొజ్జంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను. ఫ్లేమ్ లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. లో ఫ్లేమ్లోనే గొజ్జంతా కూడా బాగా దగ్గర పడాలి, హల్వా లాగా అవ్వాలి. చూస్తున్నారు కదా, గొజ్జంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి 8 టీ స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. ఒక టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు మరియు కొద్దిగా తురుముంచుకున్న అల్లాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇవి బాగా చిటపట అన్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలని వేస్తున్నాను. కొద్దిసేపు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకుంటున్నాను.
ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిటికెడు ఇంగువని వేస్తున్నాను. వీటిని కొద్దిగా కలిపేసుకొని వీటిని చింతపండు గొజ్జులోకి వేసుకోవాలి. గొజ్జుతో పాటు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను. ఇందులోకి అన్నాన్ని వేసి కలుపుతున్నాను. ఎక్కడ కూడా ముద్దలు లేకుండా చూసుకోవాలి. అన్నం ఎక్కువగా ఉంటే గన ఒక ప్లేట్లో తీసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇది బాగా కలిసింది. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా చింతపండు పులిహోరని కలుపుకోవాలి. అంతేనండి, చింతపండు పులిహోర ఇప్పుడు తయారైపోయింది. మెడ్రాస్ స్టైల్ చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పుని వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి చిటికెడు ఇంగువని వేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో కడాయిని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేస్తున్నాను. టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలని వేస్తున్నాను. కొన్ని ముందుగా వేయించుకున్న పల్లీలని వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చివరిగా కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి వేయిస్తున్నాను. ఇందులోకి కొద్దిగా చింతపండు గొజ్జుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు గొజ్జంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగానే పులిహోర పొడిని తయారు చేసుకున్నాం కదా, ఆ పులిహోర పొడి తగినంతగా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. చూడండి, గొజ్జంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ గొజ్జును వేసుకొని కలుపుకోవాలి. మన రుచికి అనుగుణంగా ఎంత పులుపు కావాలో అంత గొజ్జును వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర మెడ్రాస్ స్టైల్లో తయారైపోయింది. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 6 టీ స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా తురిముంచుకున్న అల్లం వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా చిటపట అన్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలని వేస్తున్నాను. కొద్దిసేపు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. మరియు కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి.
ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉసిరికాయ తురుముని వేస్తున్నాను. ఇక్కడ నేను 4 ఉసిరికాయలని తురుముకున్నాను. ఉసిరికాయ తురుము వేసుకున్న తర్వాత ఇదంతా బాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగనివ్వకూడదు. ఉసిరికాయ తురుమంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ ఉడికించుకున్న అన్నాన్ని వేస్తున్నాను. అన్నం అంతా కూడా ముద్ద లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. చివరిగా రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు అంతా కూడా పులిహోరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర ఇప్పుడు తయారైపోయింది. ఆవపెట్టుకున్న పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ ఆవాలను నానబెట్టేసుకొని బాగా కడిగేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉడికించుకున్న అన్నాన్ని తీసుకున్నాను. అన్నం చాలా వేడిగా ఉండాలండి, చల్లారకూడదు. ఈ వేడి అన్నంలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. ముందుగానే పిండి చేసి పెట్టుకున్న ఆవాలని ఈ విధంగా అన్నానికి మధ్యలో పెట్టాలి. ఈ ఆవపిండిని ఆవపిండి పేస్ట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వేడి అన్నంతో కప్పేసేయాలి. ఈ విధంగా కప్పడం వల్ల ఆవపిండి పేస్ట్లో ఉన్న ఆ కమ్మదనం అంతా అన్నానికి బాగా పడుతుందండి. ఇంకొక కడాయిని తీసుకొని ఈ కడాయిలోకి చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను. లో ఫ్లేమ్లో చింతపండు గొజ్జంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గొజ్జంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి 8 టీ స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలని వేస్తున్నాను. కొద్దిసేపు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. చిటికెడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వీటిని చింతపండు గొజ్జులోకి వేసుకోవాలి. గొజ్జుతో పాటు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చింతపండు గొజ్జు ఇప్పుడు తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక కప్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ముందుగానే అన్నంలోకి ఆవపిండిని పెట్టి మూత పెట్టేసుకున్నాం కదా, అది ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఆవపిండి అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆవపెట్టిన పులిహోర ఇప్పుడు తయారైపోయింది. మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేస్తున్నాను. కొన్ని కాజులను వేసుకొని ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. కాజులు బాగా వేగిన తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా తురిముంచుకున్న అల్లం, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చి మామిడికాయ తురుముని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. చిటికెడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మామిడికాయ మిశ్రమాన్ని పక్కన పెట్టేస్తున్నాను. మామిడికాయ పులిహోర కోసం 1 కప్ అన్నాన్ని తీసుకున్నాను. ఈ అన్నంలోకి ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న మామిడికాయ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పులిహోరని బాగా కలుపుకోవాలి. చివరిగా ముందుగా వేయించుకొని పెట్టుకొని ఉన్న కాజులని వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర ఇప్పుడు తయారైపోయింది. అంతే ఫ్రెండ్స్, మా రెసిపీస్ గన మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి.